అర్థం కావాలి. అర్థమైన మెడికల్ కాలేజ్ లో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినావు? యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినావు, నిర్వీర్యం చేసినావు. ప్రైవేటైజేషన్ చేసుకుంటా ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ ను వ్యాపారంగా మారుస్తారా మీరు? ఇక్కడ మాట్లాడిస్తే మీకు కోపం వస్తుంది. మీరు అన్నదాన్ని మీరు అంటే మీరు ఒక్కసారి అవకాశం రాలే ఇంకా భరత్ గారు విజయరామారావు గారు విప్రకాష్ గారు కేకే మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడతా. ఇంతవరకు మీరు మాట్లాడలేదు. మీరు ఫస్ట్ మీరే ఉండకపోతే సగం విషయం కక్కినావు కదా, ఇంకేం మిగిలింది నీ దగ్గర? విషయం ఏముంది? విషయం కక్కినా మీరు తగ్గింది నువ్వు మీరు కేసీఆర్ కుటుంబం ఇవ్వాలా? మీరు మాట్లాడేటప్పుడు మీరు చక్కగా మాట్లాడితే నేను కూడా అదే మాదిరిగా మాట్లాడతా. సరే కాసేపు బాగు, నేను మాట్లాడినాక నేను ఎందుకు మాట్లాడాలి? మీరెందుకు మాట్లాడాలి? మీరు చెప్పిన చెప్పాలి కదా, మీరు చెప్పిన మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నా సమాధానం. ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పిన పార్టీలో నేను అనుకుంటూనే ఆ కాదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మనుషులు సమాధానం చెప్పిన మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం భరత్ గారు ఒక్క నిమిషం విప్రకాష్ గారు ఒక 2 నిమిషాలు మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు జవాబు చెప్తారు కానీ ఓకేనా? మళ్ళీ చెప్పడానికి ఏముండదు. నేను మాట్లాడినాక అదే విషయం అంటున్నా. మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను చెప్పినాక వాళ్ళిద్దరు మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి దగ్గర మా యొక్క స్వలాభం కొరకు దేని కొరకు మేము పనిచేయాలి తెలుసా? నేను చెప్తాను కదా, నేను చెప్పాలి నీ గురించి. నీ గురించి నేను చెప్పాలి. నేను చెప్పాలి, నువ్వు కాదు చెప్పేది. నేను చెప్పాలి. భరత్ గారు చెప్పండి ప్రకాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటు ఈ గ్లాసులో సగం నీళ్లున్నాయి. నేనేమో నీళ్ళని చూస్తున్నా సగం అయినా ఉన్నాయని, వాళ్ళేమో ఖాళీ చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే ఒక నిమిషం చెప్తాను కదా, నన్ను చెప్పని విజయరామారావు గారు ఒక్క నిమిషం చెప్పనండి, మళ్ళీ అందరికి వీ హావ్ ఎనఫ్ టైం, అందరికి అవకాశం. అట్లా కాదు, నేనేమంటున్నా అంటే ఇక్కడ కూర్చున్నది టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కాదు, మన ఇన్నయ్య గారు కూడా టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కాదు. మేము ఇవన్నీ ఒప్పుకునేటోళ్ళం అయితే మేము పార్టీలనే ఉందాం కదా, బయటకి ఎందుకు వస్తాం? ఒక్క నిమిషం తెలంగాణ అస్తిత్వానికి ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పాలన గురించి రెండింటి పట్ల నేను క్లారిటీ ఇస్తా. ఒక ఓపిక ఉంటే కాసేపు వినండి. భరత్ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే ఆ పార్టీతో నేనైనా ఇన్నయ్య గారైనా మేము ఎందుకు అందులో భాగం కాలేదంటే మాకు కేసీఆర్ దగ్గర పోలేకనో లేకుంటే ఒక్క నిమిషం కంప్లీట్ చేయని నేనేమంటున్నా అంటే మా గోల్ అంతా అస్తిత్వం గురించి. వీళ్ళు చెప్పిన విషయాలలో చాలా వరకు అవి పాలనలో నిత్యం జరిగే అంశాలలో కొంత అన్యాయం జరగచ్చు, వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఘోరమైన అంశాలు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే పార్టీ పరంగా మేము డిఫెండ్ చేయడానికి ఇక్కడ రాలే. నేనైనా ఇన్నయ్య గారైనా 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో మేము డిఫెండ్ చేయడానికి రాలే, నేరేళ్లలో దాడి ఎందుకు జరిగిందో మేము డిఫెండ్ చేయడానికి రాలే. మేము ఒకటే చెప్తున్నాం, కృష్ణా గోదావరి జలాలు తనకపోతా ఉంటే మీ 2 పార్టీలు సమర్థిస్తుంటే మేము వాటి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒక్క నిమిషం చెప్తున్నాం. మళ్ళా పోతిరెడ్డిపాడు జరిగినప్పుడు నువ్వు కూడా పార్టీలో ఉన్నావు కదా, మొన్న ప్రభుత్వంకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నావు కదా. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు మాట్లాడిస్తే చెప్తా, లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతా, డిస్కనెక్ట్ చేసిపోతా. నేను
ఒరిగేదేమో లేదు, ఎవరు బెదిరిస్తున్నారు ఈ మహేందర్ రెడ్డి గారు నేనేమంటున్నా మహేందర్ రెడ్డి గారు భరత్ గారు, చెప్పండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తా కౌంటర్ కు. ఎస్ నేనేమంటున్నా భరత్ గారు, యా ఇప్పుడు టిఆర్ఎస్ ఫెయిల్యూర్స్ మీద మీరు చర్చ పెట్టారా? నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. మహేందర్ గారికి గుర్తుండాలి, సెప్టెంబర్ 6, 2000 సంవత్సరం పొద్దున 7 గంటలకు నాకు ఫోన్ చేశాడు మహేందర్. ఈనాడు పేపర్లో చంద్రశేఖరరావు గారు ఇట్లా ఎలక్ట్రిసిటీ దాని మీద చంద్రబాబుకు లెటర్ రాశాడు. ఆయన చెప్పేదాకా నేను ఆ లెటర్ కూడా చూడలే, పేపర్ల వార్త కూడా చూడలే. నువ్వు రారాదు, ఇవాళ ఇద్దరం కలిసిపోదాం, నాకు తెలుసు శేఖర్ అన్న, ఎందుకంటే మాది అక్కడనే, అదే దగ్గర ఊరు మాది అని చెప్తే నేనన్నా కదా. ఏమన్నా గుర్తున్నదా మీకు మహేందర్? నాకు ఆయన గురించి నాకు సరైన అభిప్రాయం లేదు. ముందు మీరు పోండి, మీరు పోయిన తర్వాత ఆయన నిజంగానే సీరియస్ గా ఉన్నాడు అని మీకు అనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి. నేను ఎందుకన్నాను అంటే అప్పటికి ఒక 9-10 మంది నాయకులను ట్రై చేశాం మేము. పీజేఆర్ గారిని ట్రై చేశాం, చిన్నారెడ్డి గారిని ట్రై చేశాం, చాలా మందిని ట్రై చేశాం. అందరి దగ్గర జయశంకర్ సార్ని తీసుకుపోయినా, నేను జాదవ్ గారిని తీసుకుపోయినా, పాషం యాదగిరి పోయినా. ఇప్పుడు మాకేందంటే విసుగొచ్చింది రాజకీయ నాయకులతో ఇక కాదు అని. అప్పుడు జయశంకర్ సార్ ఏమన్నాడంటే, మనకు తెలంగాణ కావాలన్నాయా, తెలంగాణ కోసం ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక పార్టీ పెట్టకపోతే ఇది ముందుకు పోదు, మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు, ఆయన ఎటువంటి వాడైనా పర్వాలేదు, నినాదాన్ని భక్తిస్తే చాలు అన్నాడు జయశంకర్ సార్. అంటే మేమేమన్నా మన కారల్ మార్క్స్ లాగానో, లెనిన్ లాగానో, మావో లాగానో మేము ఆశించి రాలే. ఈ నినాదాన్ని బతికేయాలని ఆ రోజు మేము తపన పడ్డాం. నినాదం కోసమే కేసీఆర్ తో ఉన్నాం. ఇవాళ కేసీఆర్ కు బయట ఉన్నా కూడా ఆ అస్తిత్వం అనేది కాపాడాలి. ఇప్పటికి కూడా ఏంటంటే మన నీళ్లు పోతున్నాయి, మన నిధులు అంటే మనం రాష్ట్రం సపరేట్ అయినాం కాబట్టి నిధులు వచ్చినాయి. మన ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు కొంత చేయగలిగినంత చేశారు, చేయాల్సినంత చేయకపోయినా చేయగలిగినంత చేశారు. ఉన్నది కొంత అయినా కూడా సంతృప్తి ఉన్నది, కానీ సాధించిన దానికి సంతృప్తి మాకు కూడా లేదు. వాళ్ళు చెప్పిన తప్పులు జరగట్లేదని నేను చెప్పట్లేదు, చాలా ఇంకా మీకు తెలియని తప్పులు కూడా చాలా ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే ఒకటి నేను చెప్తా వినండి. ఇప్పుడు చర్చ అనే అంశం కాదు, చర్చ పెడితే నేను చెప్తా. భరత్ గారు 2-3 అంశాలు నేను చెప్తాను. ఒకటి ఒకటే మీకు చెప్పిన తర్వాత నేను ఒకటే మాట అంటున్నా ప్రకాష్ అన్న, ఇవన్నీ కూడా మీరు ఏదైతే అంశాలు మీరు మాట్లాడినరో, రాజకీయ పార్టీగా మీరు విమర్శలకు నేను పోను, వారి ఫెయిల్యూర్స్ నేను పోను అని మీరు అంటున్నారు. సాధించలేనంత సాధించాల్సినంత సాధించలేదు, కొంత సాధించినంటున్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వంలో భాగస్వామ్యం కాదా? అదే చెప్తాను, అదే చెప్పబోతున్నా నేను అంటున్నా, అదే చెప్పబోతున్నా. 1 మినిట్ భరత్ గారు చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సిరిసిల్ల ప్రాంతము, మన విజయరామారావు గారిది గన్పూర్ నేటివ్ అయినా కూడా ఆయన ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాడు. వాళ్ళ పీరియడ్ లోనే అత్యంత ఎక్కువ ఎన్కౌంటర్ జరిగింది ఈ ప్రాంతాలలోనే. అత్యంత ఎక్కువ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి లాంటి ప్రాంతాలకు వలసపోయింది కూడా. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మొన్న సూరత్ పోతే అంతా వరంగల్ వాళ్ళు, ఈ మెదకొల్లే కనబడ్డారు నా కాడ. ఇప్పటికి కూడా వాళ్ళు వద్దామంటే ఇక్కడ అవకాశం లేదు, అక్కడ వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తలేరు. నేను అనేది ఏంటంటే చాలా ఇష్యూస్ అయినాయి, కానీ కనీసం ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గినాయి, బతకడానికి ఒక అవకాశం ఏర్పాటు చేశాడు, కరెంటు కోతలు తగ్గినాయి, బోర్లు వేసుకోవాల్సిన దుస్థితి లేదు, బావులలో నీళ్లు వచ్చినాయి. సరే, ఆయన గోదావరిలో కాళేశ్వరం నీళ్లను తేవడానికి ప్రయత్నం చేయడానికి వెనుక చాలా కారణాలన్నా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటి వరకు గోదావరి నీళ్లను మనం ఉపయోగించుకోలేదు, ఈ పద్ధతి తప్ప ఇంకో పద్ధతి లేదు అని చెప్పి ఒక తపన, ఒక ప్రయత్నం. 85 లక్షల ఎకరాలలో కాలువల ద్వారా మొదటిసారి ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నడూ ఇబ్బంది కేసీఆర్ గారి పాలనలో జరిగింది. మంచి కూడా చూడాలి కదా మనము, ఓన్లీ చెడే చూడకూడదు కదా. నాణానికి 2 పక్కలు ఉంటది. ఇప్పుడు నిజంగానే మేము అనుకున్నట్టు ఈ పరిపాలన ఉంటే నేను ఆ పార్టీలో రిక్వెస్ట్ చేసి జనరల్ సెక్రటరీ అయ్యేవాడిని, ఆయన ఎమ్మెల్సీ ఇస్తా అన్నప్పుడు కళ్ళకు అద్దుకొని తీసుకునేవాడిని. ఆయన గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఇస్తానన్నా కూడా బ్రేక్ఫాస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పి మీరు నన్ను పిలిచి ఆఫర్ చేసినందుకు కృతజ్ఞతలు, నాకు అవసరం లేదని చెప్పి వచ్చేసిన నేను. అడగండి మీరు, సంతోష్ గారు మీకు ఫోన్ కు రెస్పాండ్ అవుతారు, మీరు అడగండి. ఆయన ముందటనే జరిగింది డిస్కషన్. ప్రకాష్, మనకు తెలుసమ్మా, మనం ఇద్దరు కలిసినప్పుడు మనం ముందు టికెట్లు పోతుంటే మనం ఏం మాట్లాడుకున్నామో నాకు తెలుసు, నీకు తెలుసు. అవంతా ఇప్పుడు డిస్కషన్కి అక్కర్లే. మనకు అవకాశం దొరికితే ఇవ్వాలి. ఎందుకు ప్రకాష్కి ఎలిజిబిలిటీ లేదా, అర్హత లేదా, మాట్లాడలేదు. ఎందుకు తీసుకుంటాడు? చెప్పండి ప్రకాష్, ఇంకా ఆత్మవంచన చేసుకోవాలి. మీరు అడగండి, నేను తీసుకోలేదు. నువ్వు అడిగింది నాకు తెలియదా? నేనేం అడిగినా? ఇన్నే అడగలేదా? నేనేం అడిగినా చెప్పండి. నేనేం అడగలే.
ఆయన ములుగు కాంగ్రెస్ అడగలేదా? ఒక ఏం నిమిషం మాట్లాడించకండి. ఒక నిమిషం నన్ను ఎందుకమ్మా చెప్పండి డాక్టర్ సాబ్ నన్ను చెప్పనియండి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ డిస్కషన్ చూస్తారు. నేను ఆయన కళ్ళు కప్పలేను కదా. ఆయన ముందు ఏం ములుగు మాట్లాడు ఇస్తాయి నాకు రావాలని నువ్వు తిరిగింది అవస్థమా? ఒక్క నిమిషం. కావాలని అనుకోలేదా? ములుగు ట్రైబల్ అబ్బా, నేను చెప్పేది ములుగు ట్రైబల్ రిజర్వ్డ్ అప్పుడు జనరల్ అవుతుంది. జనరల్ అయితే ఒక్క నిమిషం. జనరల్ అయితే కేసీఆర్ గారే అన్నారు అక్కడ జనరల్ అయినప్పుడు మీరు ఉండాలి అక్కడ ఫీల్డ్ లో. భూపాలపల్లికి కూడా పోయినా నేను. ఎందుకు అంటే ఈ 2 సీట్లు మనం కాపాడుకోవాలి. అయితే నేను నిలబడాలన్నా వద్దా అనేది డిసిషన్ ఏం కాలేదు. రెండవది ఏంటంటే కాగజ్నగర్ లో అప్పుడు అవకాశం ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ మనకు అలయన్స్ లో ఇచ్చినా కూడా ఆయన పోయి నిలబడమంటే నేను నిలబడనని చెప్పాను. అంటే నాకుండే మన మనం ఎవరు అడగలేదా? అడగలే. మేము చాలా మందిని